గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. గిరిజనుల్లో డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంత గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించే దిశగా ఏఐ ఆధారిత టెలిమెడిసిన్ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన కోసం ఇప్పపువ్వు ఆధారిత ప్రాజెక్టులకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సమాజాన్ని అడవుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తీసుకెళ్లి డిజిటల్ సాధికారత సాధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను గిరిజన సంక్షేమంలో భాగం చేస్తున్నట్లు వివరించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ఏఐ ఆధారిత అభివృద్ది సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ఏఐ ఆధారిత విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని మంత్రి వెల్లడించారు. దూర ప్రాంత గిరిజన గ్రామాలకు ఏఐ ఆధారిత టెలిమెడిసిన్ సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఏఐ ద్వారా నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే ఏఐ డయాగ్నాస్టిక్ వ్యవస్థలు, మొబైల్ హెల్త్ యూనిట్లలో ఏఐ హెల్త్ స్క్రీనింగ్ అమలు చేయనున్నట్లు వివరించారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన కోసం ఇప్పపువ్వు ఆధారిత ప్రాజెక్టులకు ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇప్పపువ్వును ఆహార, ఔషధ ఉత్పత్తులకు ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజన మహిళా సంఘాలు, యువజన సమైక్యాల భాగస్వామ్యంతో ఇప్పపువ్వు సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ది చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇప్పపువ్వు గింజలతో లడ్డూలు, సాంప్రదాయ ప్రకృతి సిద్ధ ఆహార పదార్థాలు, నూనె, స్నాక్స్, మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్, హెర్బల్ టీలు, స్వీట్ల తయారీకి అవకాశాలను పరిశీలించాలని మంత్రి సీతక్క సూచించారు. గిరిజన మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ట్రైబల్ నేచురల్ ఫుడ్ బ్రాండ్స్ రూపంలో మార్కెట్లోకి తీసుకురావాలని సీతక్క అన్నారు.